హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకు ఉండే డౌట్స్ని మరియు మిత్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామందికి ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది లార్జ్ స్కేల్లో బిజినెస్ ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ ఆర్ మ్యాండేటరీ అనుకుంటారు. బట్ ఒరిజినల్గా మనకి ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడైతే మనకి 10 lakhs 20 lakhs ఆర్ 40 lakhs అబౌట్ టర్న్ ఓవర్ క్రాస్ అవుతామో వాళ్ళందరికీ మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది అప్లికబుల్. ఈ టర్న్ ఓవర్ని ఒరిజినల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఉండే టర్న్ ఓవర్ని మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇండియాలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April స్టార్ట్ అయ్యి 31st March ఎండ్ అవుతుంది. సో 1st April తర్వాత మనం బిజినెస్లో ఎప్పుడైతే తెలంగాణలో ఉంటే 20 lakhs క్రాస్ అవుతారో ఆ 20 lakhs క్రాస్ అయిన వెంటనే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తారు. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, అలానే సేవింగ్ అకౌంట్ ఇన్ డిఫరెంట్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇలా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క అకౌంట్లో ఉండే వాల్యూని 20 lakhs బిలో ఉంటూ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ వస్తుందని. బట్ ఒరిజినల్గా మనకి ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ అనేది ప్రతి ఒక్క పాన్ నెంబర్ బట్టించి మనకి క్యాల్కులేట్ చేయబడుతుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఇచ్చే డాక్యుమెంట్ మన పాన్ నెంబర్. సో మనకి 5, 6 ఆర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నా సరే ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో మన పాన్ నెంబర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఈ పాన్ నెంబర్ ద్వారా ఇప్పుడు టర్న్ ఓవర్ని ఈ 6 బ్యాంక్ అకౌంట్స్లో ఉండే ట్రాన్సాక్షన్స్ తాలూకు టర్న్ ఓవర్ని కన్సిడర్ చేస్తారు. సో ఈ 6 బ్యాంక్ అకౌంట్స్లో ఉండే టర్న్ ఓవర్ 20 lakhs కంటే అబవ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చాలామంది వన్స్ తీసుకున్నాక మనం ఎక్స్ట్రా ట్యాక్సెస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది అనే మిస్కాలిక్యులేషన్లో ఉంటారు. బట్ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నా, మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే మనం పర్చేజెస్ చేసే ప్రతి ఐటెంపై మనం జిఎస్టీని ఎప్పుడూ పేమెంట్ చేస్తూనే ఉంటాం. కానీ మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే మనం ఆ జిఎస్టీని మన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని మనం గవర్నమెంట్కి పేమెంట్ చేస్తాం. సో కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ పేమెంట్ చేస్తాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో కూడా మనకి ఒరిజినల్గా ఉండే అవుట్ఫ్లో అనేది 0 అవుతుంది. సో ఎక్స్ట్రా ట్యాక్స్ బర్డెన్ అనేది మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా మీ ఓన్ పాకెట్ నుంచి ఉండదు. ప్రతి జిఎస్టీ అమౌంట్ అనేది మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి పేమెంట్ చేస్తాం కాబట్టి. అలానే మనకి ఈ జిఎస్టీ వన్స్ మనం తీసుకున్నాక ఎప్పటికీ మనం క్యాన్సిలేషన్ చేసుకోలేము అనుకుంటాం మనం. బట్ వన్స్ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాక ఎప్పుడైనా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి మనం అప్లై చేయొచ్చు. ఈ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది కూడా జిఎస్టీ పోర్టల్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ మిత్ అనేది, ఈ జిఎస్టీ మనం రిజిస్ట్రేషన్ ఓన్లీ సర్వీసెస్ ఆర్ గూడ్స్ సేల్ చేసే వాళ్ళకి, ఫ్రీలాన్సర్స్కి కానీ ఆర్ఎల్స్ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా సరే మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ రాదని అనుకుంటారు. కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్తో చేసినా ఆర్ఎల్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా సరే మీకు ఓవరాల్గా టర్న్ ఓవర్ 20 lakhs అబవ్ ఉందా లేదనేదే ఈక్వేషన్. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసినా సరే మీ టర్న్ ఓవర్ లిమిట్ని ఎప్పుడు 20 lakhs అబవ్ ఆర్ బిలో అనే లిమిట్స్తో మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికబుల్ అవుతుందా, అప్లికబుల్ అవ్వదా అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ డిసైడ్ అవ్వాలి. అండ్ అలానే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ జిఎస్టీలో చాలామంది జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోరు, ఎందుకంటే అది ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే టర్న్ ఓవర్ కదా, జిఎస్టీలో టర్న్ ఓవర్ కింద కన్సిడర్ చేయరని. బట్ అగైన్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేది మన పాన్ నెంబర్ అండ్ జిఎస్టీలో కూడా మనకు ఉండేది మన ఓన్ పాన్ నెంబరే ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే డేటా అనేది అగైన్ జిఎస్టీకి కూడా షేర్ చేయబడుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీరు ఇన్ కేస్ 20 lakhs అబౌట్ టర్న్ ఓవర్ చూపించినట్లయితే వాటిపై మీరు జిఎస్టీ పేమెంట్ అనేది అగైన్ జిఎస్టీలో కూడా రిజిస్ట్రేషన్ తీసుకొని పేమెంట్ చేయాలి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ ఆన్ ది లింక్ బిలో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.